ఎంతో ఘన చరిత్ర కలిగిన లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అయితే ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురంలోనైతే ఉంది. సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికైతే 2 సార్లు దర్శించుకున్నారు. అలాగే దర్శించున్న క్రమంలో ఐఎస్ జగన్నాథపురం ఏదైతే లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉందో, లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఏదైతే దేవాదాయ భూములు, ఆలయానికి సంబంధించిన భూములు ఉన్నాయో అవన్నీ కూడా ఆక్రమణకు గురైనాయని వాటి మీద ఎంక్వైరీ కమిషన్ వేసి ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలను కూడా అక్కడ బాగు చేసిన పరిస్థితి. లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సంబంధించి స్వామివారి కళ్యాణ మహోత్సవాలు అయితే ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 3వ తారీఖు వరకు కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఆలయం ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి దత్తత ఆలయంగా ఉంది. ఈ ఆలయానికి సంబంధించి ఇటు 31వ తారీఖున స్వామివారిని పెళ్లి కుమారుడుగాను, అమ్మవారిని పెళ్లి కుమార్తెనుగాను, ఇటు 31వ తారీఖున ఉదయం 11 గంటలకైతే అంగరంగ వైభవంగా కళ్యాణాన్ని అయితే నిర్వహిస్తున్నారు. 3వ తారీఖు సాయంత్రం 7 గంటలకి స్వామివారిని శేషవాహనం మీద ఊరంతా కూడా పురవీధుల్లో ప్రదక్షిణలు చేయించే నరసింహస్వామి ఆలయానికైతే ఈ కళ్యాణ మహోత్సవాలకి ఇప్పటికే ఆలయ కమిటీ వారు ఏర్పాట్లన్నీ కూడా చేశారు. చాలా మంది భక్తులు విచ్చేస్తారు కాబట్టి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది.